బ్రేకింగ్ న్యూస్ రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక కమిటీ సమావేశమైంది. రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై కమిటీ సభ్యులు చర్చించారు. రైతుల పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేనివని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని, 90 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు, మాకు ఎక్కువ కావాలి అంటారు. కొంతమంది ఇక్కడ చూస్తే 9,600 ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు. కేవలం 200 ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది. అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. మరియు సిఆర్డి అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాం రైతు సోదరులు. లేఅవుట్లు డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అనేది ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. లేఅవుట్లో సర్వే రాళ్ళు వేయాలి, అది 2 వైపులు మాత్రమే సాధ్యం.
4 వైపులా ఇప్పుడు వేయలేరు, ఎందుకంటే రోడ్లు డ్రైనేజీ డెవలప్ చేసే ఏరియాల్లో వేయలేరు కాబట్టి 2 వైపులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు విలేజెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గతంలో కమిషనర్ గారితో నారాయణ గారు మంత్రి గారితో చర్చించడం జరిగింది. గ్రామాల వారీగా డిపిఆర్లు తయారు చేయాలని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఆ డిమాండ్ మేరకు కాంట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కాంట్రాక్టర్ లిస్టు మంత్రి గారు చదివి వినిపించారు. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా భవిష్యత్తుకి పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడున్న మంచినీరు అయితే 55 ఎల్పిసిడి ఇస్తారు ఒక వ్యక్తికి, కానీ 135 ఎల్పిసిడి ఇవ్వాలనేది సిఆర్డీఏ నిర్ణయం. సో టోటల్ పైప్ లైన్లు మార్చాలి, ఓఎస్ఆర్స్ మార్చాలి, సోర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇది డిపిఆర్లో వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గ్రామంలో రావాలి. కాబట్టి వారు చేసిన త్యాగాలని